పుతిన్ ఇండియాకు వచ్చిన తర్వాత ఆయనకి హైదరాబాద్ హౌస్లో ఆతిథ్యం ఇచ్చింది కదా ఇండియన్ గవర్నమెంట్. పుతిన్ ఒక్కడే కాదు, విదేశాల నుంచి ఎవరు అతిథులు వచ్చినా హైదరాబాద్ హౌస్లో ఆతిథ్యం ఇవ్వడం సంప్రదాయంగా వస్తుంది. మరి ఢిల్లీలో ఉన్న ఈ హైదరాబాద్ హౌస్కి మన హైదరాబాద్కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది. దీన్ని హైదరాబాద్ చివరి నవాబుగా ఉన్న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించిండు. ఎందుకు ఢిల్లీలో ఈయన ఈ బిల్డింగ్ నిర్మించిండంటే, అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చింది. అప్పుడు అందరూ సంస్థానాధీశులు, ఓన్లీ నవాబ్ ఒక్కడే కాదు, చాలామంది సంస్థానాధీశులు ఢిల్లీలో వాళ్ళకు ఒక అధికారిక నివాసం కావాలి అని చెప్పి, దానికోసం ప్లేస్ కావాలని చెప్పి అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ని అడిగిర్రు. సో దానికి తగ్గట్టుగానే చాలామంది సంస్థానాధీశులకు అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ స్థలాలు ఇచ్చింది. అట్లా ఇచ్చిన స్థలంలోనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ రోజుల్లోనే 2 లక్షల పౌండ్లు ఖర్చు పెట్టి ఈ హైదరాబాద్ హౌస్ని కట్టించిండు. ఈ భవన నిర్మాణ బాధ్యతల్ని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్, మన రాష్ట్రపతి భవనాన్ని కూడా ఈయనే డిజైన్ చేసిండు. ఈయన పేరు ఎడ్విన్ ల్యూటెక్స్. ఆయనే హైదరాబాద్ హౌస్ కూడా ఆర్కిటెక్ట్. ల్యూటెన్స్ దీన్ని బర్డ్ ఫ్లై ఆకారంలో చాలా అందంగా తీర్చిదిద్దిండు. 36 రూములు ఉన్నాయి, విశాలమైన ప్రాంగణాలు ఉన్నాయి. యూరోపియన్, మొఘల్ ఈ 2 శైలులు కలిపి ఈ బిల్డింగ్ని నిర్మించారు. 1948లో ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ స్టేట్ అనేది భారతదేశంలో విలీనం అయిపోయింది. అప్పటి నుంచి ఈ బిల్డింగ్ ఖాళీగా ఉంది, ఎవరు దీన్ని పట్టించుకోలే. 1974లో అన్ని రాష్ట్రాలు కూడా ఢిల్లీలో వాళ్ళకు ఒక అధికారిక భవనం కావాలి అని చెప్పేసి ప్లేసులు కేటాయిస్తున్నాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ హైదరాబాద్ హౌస్ని తన అధికారిక భవనంగా వినియోగించుకోవాలి అని చెప్పి అనుకుంది. కానీ భారత విదేశాంగ శాఖ ఏం చేసిందంటే, ఈ హైదరాబాద్ హౌస్ని తానే తీసుకొని ప్రధానమంత్రి అఫీషియల్ గెస్ట్ హౌస్ గా మార్చింది. అప్పటి నుంచి విదేశాల నుంచి ఎవరైనా గెస్ట్లు వస్తే ఈ బిల్డింగ్ లో పార్టీలు ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. హైదరాబాద్ హౌస్ కి బదులుగా ఇప్పుడున్న ఏపీ భవన్ ని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కట్టించి ఇచ్చింది. ఇప్పుడు అదే ఏపీ భవన్ తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాలకి అధికారిక భవనంగా మారింది.